కాడ ఒక ఆడపిల్లకు కష్టం వచ్చిందట. అలా నాన్న చచ్చిపోతే తాడి చెట్లు ఎక్కి కళ్ళు గీసి కుటుంబాన్ని సాగుతుందట. ఆ కష్టం ఏందో తెలుసుకుందాం పని. ఇగో ఈ బుజ్జి పేరు మధువర్ష. తన తోటోళ్ళంతా ఈపు మీద పుస్తకాలు మోసుకొని బడికి పోతుంటే ఈ బుజ్జి మాత్రం ముస్తది కట్టుకొని చేతుల కళ్ళు లొట్టు పట్టుకొని తాటి చెట్లు ఎక్కబోతున్నది. మొగోళ్ళ లెక్క తాటి చెట్లు ఎక్కుడు కష్టమయ్యే వరకు కొబ్బరి చెట్లు ఎక్కేందుకు తయారు చేసిన మిషన్ తెచ్చుకున్నది. ఇక రోజు ఇట్లా తాటి చెట్లు ఎక్కి కళ్ళు గీస్తుంది. మంచిగానే మోర పెట్టి లొట్లకు కళ్ళు దించుతున్నది. మధువర్ష చేతుల మీదకెళ్ళి కళ్ళు తాగిన వాళ్ళంతా ఈ బుజ్జి జోరు కళ్ళు పోస్తున్నది అంటున్నారు. చెప్పలేదు కదా, ఈ బుజ్జిది కరీంనగర్ జిల్లా దుబ్బపల్లె. మరి ఈ బుడ్డపిల్ల గింతగానం ఎందుకు తాళ్ళెక్కుతున్నదో ఎరికేనా? ఏదో బుద్ధి పుట్టో రికార్డుల కోసమో కాదు, సంసారం మొత్తం ఈ పిల్లనే మోస్తున్నది. అరే బుజ్జి, ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పురా. నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఒక 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ఇక ఆర్థిక పరిస్థితులు బాగాలేక, ఇంట్లో తిండికి పరిస్థితి బాగలేక, మా కుల వృత్తి కాబట్టి వేరే పనికి వెళ్లకుండా ఈ కుల వృత్తినే చేసుకుందామని ఇలా చేస్తున్నాము. అబ్బా చూడుండ్రి, ఎంత కష్టం వచ్చిందో పిల్లకు. అందరి లెక్కనే చదువుకోవాలనిపిస్తున్నదట. కానీ అమ్మకు పానం మంచిగా లేదు, తమ్ముడేమో చిన్నోడయ్యే వరకు ఇట్లా ఇంటికి పెద్ద దిక్కై సంసారాన్ని మొత్తం గుంజుకొస్తున్నది. ఆమెకు గౌడ సంఘం తరపున మేము కూడా ఆమెకు ఫుల్ సహకరిస్తున్నాం. ప్రభుత్వం కూడా ఆమెకు సహకరించాలని కోరుతున్నాం. అవునే, తోచిన కాడికి సాయం చేయాలి. బుడ్డపిల్ల ఒక్కతే ఎంతగానో దల్లాడుతా చెప్పుండ్రి. కానీ ఎన్ని రోజులు ఇట్లా చేస్తుంది? ఆఫీసర్లో లీడర్లో జనంతా సాయం కావాలంటున్నారు ఊరోళ్ళంతా.